News Bowl. పాయింట్ పెద్దయ్య తమిళ బిగ్ బాస్ సీజన్ 4 అనాలిసిస్ కు వెల్కమ్. పాయింట్ పట్టేసా, లాజిక్ తో వచ్చేసా మీ పాయింట్ పెద్దయ్య. మంగళవారం ఎపిసోడ్ లో ఆరంభంలోనే అర్చనకు సుచిత్ర ఇచ్చిన సైలెంట్ ప్లీజ్ ఎమోజీకి 2 లవ్ సింబల్స్ యాడ్ చేసి తెచ్చి రియో గాబ్రియల్ ఇచ్చారు. దీంతో అర్చన ఆనందపడిపోయింది. ఆ తర్వాత హౌస్ లోని వారితో కలిసి నవరసాలు పండించాలంటూ బ్యూటీ గర్ల్ శివానికి బిగ్ బాస్ మార్నింగ్ మస్తీ ఇచ్చాడు. దీంతో సురేష్ సహా పలువురితో ఆమె నవరసాలు పండించే ప్రయత్నం చేసింది. మన తెలుగులోనే ఇప్పటికే ఇది స్వాతి దీక్షిత్ కి ఇచ్చారు. తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ గా కోర్టు టాస్క్ ను ఇచ్చారు. హౌస్ లో ఉన్న వాళ్ళంతా తమకు ఎవరిపై ఏ రకమైన కంప్లైంట్స్ ఉన్నాయో కన్ఫెషన్ రూమ్ కు వెళ్లి వాటిని ఓ పేపర్ పై రాసి కవర్ లో పెట్టి కోర్టుకు ఇవ్వాలి. ఆ కంప్లైంట్స్ పై వాదనలు కొనసాగుతాయి. ఎవరిపై ఎవరు కంప్లైంట్ చేశారో వాళ్ళిద్దరిని బోన్ లో నిలబెట్టి జడ్జిగా సుచిత్ర నిలబడి తీర్పు ఇస్తుంది. తీర్పు ఇవ్వడానికి ముందు కంప్లైంట్ దారులు ఇద్దరి తరఫున హౌస్ లోని మిగతా వాళ్ళు వచ్చి సపోర్ట్ గా వాదనలు వినిపించుకోవచ్చు. ముందుగా బాలాజీ సనంపై చేసిన కంప్లైంట్ పై వాదనలు కొనసాగాయి. తనకు సనంకు మధ్య ఆరంభం నుంచి జరిగిన విషయాలు, సరదాగా జరిగే వాటిని ఆమె ఎలా గొడవలుగా మారుస్తుంది, తాజాగా జరిగిన పెద్ద గొడవ వరకు అన్నింటిపైన కంప్లైంట్ చేశాడు. ఈ సందర్భంగా హౌస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బాలాజీకి సపోర్ట్ గా వచ్చారు. సనంకు సపోర్ట్ గా రమ్య, ఆరి, అనిత మాత్రమే వచ్చారు. ఎవరి వాదనలు వాళ్ళు వినిపించాక ఈ కేసులో బాలాజీ విన్ అయినట్టు జడ్జి సుచిత్ర తీర్పు ఇచ్చింది. తర్వాత సనంపై సురేష్ పెట్టిన కంప్లైంట్ వాళ్ళిద్దరూ వచ్చి బోన్ లో నిలబడ్డారు. సురేష్ తరఫున ఈసారి ఎక్కువ మంది సపోర్ట్ గా నిలబడ్డారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే సనంపై కంప్లైంట్ చేసిన ఆమె చిరకాల శత్రువు బాలాజీ వచ్చి ఆమెకు మద్దతుగా వాదించడం. అసలు ట్విస్ట్ ఇదే. బాలాజీ, ఆరి, అనిత, రమ్య సనంకు సపోర్ట్ గా ఉన్నారు. ఈ కేసులో సనం తరఫున బాలాజీ బాగా వాదించాడు. దీంతో చివరికి ఈ కేసులో సనం గెలిచినట్టు సుచిత్ర తీర్పిచ్చింది. ఇక్కడ బాలాజీ సురేష్ మధ్య చాలా మంచి రిలేషన్ ఉంది. తాత తాత అంటూ సురేష్ ను పిలుస్తుంటాడు. అలాంటిది సనం వైపు ఎందుకు వెళ్ళాడనే విషయంపై చర్చ జరిగింది. కావాలని వెళ్ళా, అతను రెచ్చగొట్టాలనే వెళ్ళాను, ఇది నా గేమ్ అంటూ చెప్పాడు బాలాజీ. తాజాగా సురేష్, బాలాజీ మధ్య సుచిత్ర చెప్పిన విషయాల మీద చిన్న గొడవ నడుస్తుంది. ఈ గొడవలో శివానీని కూడా కలపడం వల్ల బాలాజీ హర్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బాలాజీ ఇలా సురేష్ కు వ్యతిరేకంగా వాదించడం జరిగింది. ఇక ఈ 2 కేసులతో కోర్టు సీన్ ముగించారు. సనం సురేష్ మధ్య జరిగిన గొడవ పెరిగి పెద్దదే అర్చన మధ్యలోనికి వచ్చింది. దీంతో సనం, అర్చనకు మధ్య పెద్ద గొడవ జరిగింది. కిచెన్ టీమ్ కు సంబంధించి ఈ గొడవ జరిగింది. దీనిపై సనం అందరూ తనను టార్గెట్ చేస్తున్నారంటూ బాగా హట్ అయిపోయి కోపంతో బయటకు వెళ్లిపోయి పెద్దగా అరిచేసింది. దీంతో ఆమెను కూల్ చేసేందుకు రియో, ఆరి, సురేష్, అనిత సహా మిగతా వాళ్ళు ప్రయత్నించారు. చివరిగా సనం, అర్చన మధ్య సయోధ్య కుదిర్చేందుకు సంయుక్త ప్రయత్నం చేయగా సనం అంగీకరించలేదు. వారాంతంలో కమలార్జున్ వచ్చాక ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది వీడియో వేసి చూపించాక అర్చనతో తాను మాట్లాడతానని అప్పటి వరకు మాట్లాడినట్టు తెగేసి చెప్పింది. ఇవే మంగళవారం ఎపిసోడ్ లో ఇవే కీలకమైన విషయాలు. ఇక బుధవారం కూడా ఈ కోర్టు సీన్ కొనసాగుతుంది. దానికి సంబంధించిన రివ్యూ కూడా రేపు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ పెద్దయ్య రివ్యూ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి. నచ్చకపోయినా నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి. Hi busy people. ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. News Bowl.